చాలా నీట్గా ఉంది, ఎక్కడ మైనస్ పాయింట్స్ లేవు, ఫుల్ హైలో ఉంది మూవీ, ఎక్కడ తగ్గలేదు. ఈ కొంతమంది ఉంటారు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉంటారు, ఎందుకంటే దాన్ని కాంట్రవర్సీ చేద్దామని. సినిమా 100% హై ఉంది, ఎక్కడ తగ్గలేదు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యాన్స్కి. స్టోరీ పరంగా ఓకే, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఓకే, ఫైటింగ్స్ ఓకే, సాంగ్స్ ఓకే, బీజిఎం ఓకే, డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగుంది. ఇంకా పార్ట్ 2 ఎలా వస్తుంది అనేది వెయిట్ చేయాలి. పార్ట్ 1 మాత్రం ఎంట్రీ చాలా సూపర్ అండి. ఇంతవరకు ఆ ఏజ్ లో అతను 50+ ఏజ్ అనుకుంటాను, ఈ ఏజ్ లో అన్ని సాహసాలు చేయడం, అన్ని డ్రైవులు చేయడం, గ్రాఫిక్స్ అయినా కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది మూవీ. తప్పకుండా ఫ్యామిలీస్, రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. నేను కన్నప్ప చూసా చెప్తున్నాను కాబట్టి ఆ మూవీకే ఫ్యామిలీస్ వచ్చారు బయటికి. కొంతమంది ఒక వర్గం ఫ్యామిలీస్ శివుడు మూవీ కాబట్టి ఆ సినిమాకి బయటికి వచ్చారు. ఈ మూవీకి దానికి మించి ఫ్యామిలీస్ ఖచ్చితంగా వస్తారు. 2 weeks సినిమా హౌస్ఫుల్ పోతుంది అండి. 100% అండి. సినిమా ఇప్పుడు హాఫ్ బాయ్లా ఫుల్ బాయ్లా కాదు, సినిమాకి వచ్చామా నచ్చిందా లేదా, వాళ్ళ స్తోమత, వాళ్ళ పెట్టుబడి 5 years పట్టింది. 5 years లో ఒకటే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసిండు, ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేసిండు, అది మెచ్చుకోవాలి. అక్కడ 5 years గా ఒకటే హెయిర్ స్టైల్ ఉన్నది అతను. సినిమా మొత్తం నేను అబ్జర్వ్ చేస్తే హెయిర్ స్టైల్ మొత్తం ఒకటే ఉంది. సూపర్ గా చేశాడు పవన్ కళ్యాణ్ సార్. మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అంతా పర్ఫెక్ట్ చేశారు. ఫస్ట్ డే హార్డ్లీ ఒక 70 నుంచి 80 కోట్లు. ఆల్రెడీ లాగ్ ఏం లేదు బ్రదర్, ఎక్కడ కూడా లాగ్ లేదు. సినిమా మొత్తం హై ఉంది, వెళ్తూ ఉంది, పడుతుంది, లేస్తుంది, ఎక్కడ డామినేషన్ లేదు, ఎక్కడ లాగ్ అనేది లేదు, వేస్ట్ అనే ముచ్చట ఎక్కడ కూడా లేదు. ఒక్క సీన్ కూడా వేస్ట్ లేదు. సినిమా 2 గంటల 33 నిమిషాలేమో ఉంది. పర్ఫెక్ట్ ఉంది సినిమా, ఎక్కడ లాగ్ లేదు, పర్ఫెక్ట్ ఉంది మూవీ. కళ్ళు మూసుకొని వెళ్ళిపోదు. గ్రాఫిక్స్ ఓకే, అప్ టు ద మార్క్. అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి, కొంచెం డీప్ గా చూసి అర్థమైపోతుంది, బట్ అప్ టు ద మార్క్ ఓకే. వాళ్ళు అంతకుమించి ఇంకా చేయలేరు, వాళ్ళు బాహుబలి మూవీ కాదు కదా. ఇంకా వాళ్ళు క్లారిటీ మెయింటైన్ చేయాలంటే ఇంకో 1 day టైం పడుతుంది, అది మన వల్ల కాదు. ఓకేనా. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో ఒక హిందూ మతానికి అప్పుడు గొప్ప యోధుడుగా కనపడతాడు. ఈ మూవీ ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న భారతీయులే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ మూవీ పక్కా చూడాలి. హిందూ మతాన్ని కాపాడేది మోడీజీ. ఈ మూవీలో హిందూ గౌరవాన్ని చూపెడతారు మన పవన్ కళ్యాణ్ జీ. ఈ మూవీ పక్కా నరేంద్ర మోడీ గారికి చూపెట్టాలి. పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాన్ ఇండియాగా ఈ మూవీ అయితే అందరినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నేను అనుకుంటాను. నిధి అగర్వాల్ గారి గ్రామర్ అయితే కొల్ల కొట్టేసింది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేసింది. ఈ మూవీ చూస్తూ భయపడకు, బాబీ డియోల్ గారిని చూసామనుకో పడిపోవాల్సిందే. ఆయన ఔరంగజేబ్ అంటే అలాగే ఉంటాడేమో అని అనుకుంటే మనం చూడలేదు కదా. బాబీ డియోల్ గారు అయితే జీవించేసేసారు ఈ మూవీలో. విఎఫ్ఎక్స్ పర్లేదన్న, అన్ని మూవీలలో ఇప్పుడు వచ్చే రొటీన్ మూవీల కంటే ఇది కొద్దిగా పర్లేదు. పవన్ కళ్యాణ్ గారి డేట్స్ దొరకడమే గొప్ప కదా. ఆ టైంలో ఆయన్ని డేట్స్ పెట్టుకొని ఇంత విఎఫ్ఎక్స్ ఇచ్చారంటే గ్రేట్. కీరవారి గారి మ్యూజిక్ వంగ పెడితే ముందుగా మిమ్మల్ని కాదు నన్ను తిడతారు. ఎందుకంటే ఆయన తీసిన బాహుబలి అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కదా అని అనుకోకండి. ఆయన తీసిన బాహుబలి అయితే మ్యూజిక్ ఎలా ఉంటది, అది అసలు బాహుబలి మ్యూజిక్ అది మంచిగా అది మగధీరా వచ్చేసింది. కానీ అంటే అందులో చూసామనుకో పవన్ కళ్యాణ్ ఆ గుర్రం సీన్ చూస్తా ఉంటే రామ్ చరణ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే మెగా ప్లేట్ కదా, అలా ఉంది. కాకపోతే ఇందులో నాన్ వేషన్ చెప్పినట్టు బాలయ్య బాబు లేడు, ఉంటే ఇంకా కొద్దిగా మూవీకి క్రేజ్ పెరుగుతుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు పక్క తాడేసింది. కన్నే కొట్టినాడిరో సూపర్ అబ్బా. సినిమా అయితే అదిరిపోయింది. ఫైట్లు సింహంతో నేను చెప్తే వినాలా, నేను చెప్తే వీరమని చెప్తే వినాలా. పుష్ప సూపర్. డైలాగ్ చెప్పురా పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పు. నాకు తెక్కు ఉంది, తనకు లెక్క ఉంది. అక్కడ చెప్తాను, అలా చెప్తాను. నేనే పోటీ, నాతో పోటీ. బద్రి నువ్వు నందైతే బద్రీనాథ్, నువ్వు నందైతే నువ్వు నందైతే బద్రీనాథ్ ఏం చెప్తావు? సినిమా బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తావు? ఎవరన్నా హరిహరి సినిమా బాగాలేదన్నారా వాళ్ళ బతులు బయలుపోతాయి. హరిహర వీరమల్లి సినిమా బాగుందని అంటేనే చాలా బాగుంది. హరిహర వీరమల్లి సినిమా చాలా బాగుంది. ఎవరన్నా బాగాలేదన్నారనుకో వాళ్ళకి వాళ్ళ తలకాయలు ఎలా తిరిగిపోతాయి. సినిమా బాగాలేదు చెప్తాను. సినిమా మాత్రం చాలా బాగుంది. హరిహర వీరమల్లి సినిమా మాత్రం చాలా బాగుంది. హరిహరి జై బాబు సారు, జై బాబు సారు, జై పవన్ గారు. నా గుండెలో లైట్ వెలిగింది. నా పవన్ సార్ నా గుండెలో ఉన్నాడు, నా ఒంట్లో బాబు సారు. ఇదిగో ఇప్పుడు నా గుండెలో బాబు సారు. జై బాబు సారు. దేవుడు
నా దేవుడైనా పవన్ కళ్యాణ్ నా దేవుడైనా దేవుడైన చాలా మంచోడు. చెలియా కోపమా వలియా మలియా సకా ఓ నీరు మేఘాలు నీ కమ్మన ఉంటున్న నిన్ను తాతల్లి పిలిచేమో అయితే నీ హాలు అని ఉంది ఎవరన్నా మరి ఆశ అని ఉంది మక్కేలా ఓ సరి గమన్ పదనిస్తా ఓ కరోకో జలసా ఓ సరి గమన్ పదనిస్తా ఓ కరోకో ఓ జలసా ఓ దేశా ఓ వింటున్నారు మరి ఏం చేస్తారు మరి సరదా వస్తే ఓ సరి గమన్ పదనిస్తా మరి కరోకో జలసా చేస్తికిస్తా నమస్తా చాయన్ అంటే నమస్తా బయట హారు ప్రేమ చూపిస్తా ప్రేమిస్తా ఖుషి అమ్మాయే సన్నగా అరే నవ్వగా ముస్తఫే పట్టాలే అసలు పట్టారే అబ్బాయే సూటిగా మిట్టే నవ్వగా కావాలి మాటని మసాల పట్ట ఆ నవ్వులు ఈ ప్రేమలు అనే ప్రేమే వ్యవసాయం ఓ అమ్మాయే సన్నగా వ్యవసాయమా అరే నవ్వే ప్రేమల పుట్టే వీల జగమంతా లేదు ప్రేమల పండే వీల జగమంతా లేదు ప్రేమే అనే ఎటువంటి సంబంధం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ అని మొత్తం గబ్బులే పెడతాడు. కాకపోతే డాన్స్ ఓకే కొట్టింది సీన్స్ ఉన్నాయి. కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్ అన్ని ఆర్ట్స్ ఉన్నాయి, అవన్నీ చూపించిండు. బాగా కష్టపడి ఆయన అన్నారు కదా, నేను టిఫిన్ చేసే గ్యాప్లో మూవీ తీసి ఫినిష్ చేశాను. దేనికోసం? నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్ కోసం, ప్రజల కోసం, ఫ్యాన్స్ కోసం, అంతే నుంచి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా చూడండి మూవీ, అయితే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్. ఎనిమేషన్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో జరుగుతున్నటువంటి ఈ హరహర వీరమల్లు అనే నేపథ్యంలో తెరకెక్కిన సినిమా పేరే హరహర వీరమల్లు. దీనిలో భాగంగా సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చూపించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మతాలకు సంబంధించి ప్రపంచాన్ని ఏలుతున్న దైవభక్తి క్లుప్తంగా ఈ సినిమా దర్శకత్వంలో చాలా తెరకెక్కనుంది. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా చాలా ధర్మంగా, చాలా నీతి నిజాయితీతో చాలా బాగా జీవించాడు. ఈ సినిమాలో యాక్టింగ్ కాదు, ప్రతి పౌరుడు చూడాల్సిన సినిమా. హిందూ ధర్మాన్ని కాపాడడంలో ప్రజల శ్రేయస్సు కోసమే పాటుపడుతూ జరుగుతున్న నేపథ్యంలో హరహర వీరమల్లు చాలా బాగుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.